ప్రభునామనకు ఘనత కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యం మనం చదువుకుంటున్నాము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినా దానిని దేవుడు చేసెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము పౌలు భక్తుని రాసిన పత్రిక, మనం ఈ వాక్యం చదువుకొని చాలామంది మోసపోతూ ఉంటారు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంటే మేము పుట్టుకతో క్రైస్తవులము, యేసుప్రభు బిడ్డలం, యేసుప్రభు నమ్ముకున్నాము, బాప్టిజం తీసుకున్నాము, మాకు ఇంకా ఏ శిక్షా విధి లేదు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా పొరపాటుది. క్రీస్తు యేసునందు ఉన్నవారు అనగా క్రీస్తు యేసును కలిగి ఉన్నవారు అనగా వాక్యానుసారమైన జీవితం ఎవరైతే జీవిస్తారో వారికి శిక్షా విధి లేదు అని మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసుప్రభే వాక్యం అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 5 వాక్యాల్లో మనం చూస్తే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగినదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహించకుండా ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యంలో కూడా ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొని ఉన్నాము అని మనం చూస్తున్నాం. ఈ ప్రభువుని గుర్చే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యంలో ఏం చెప్పబడి ఉందంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించే వారిలో చీకటి ఏమాత్రము ఉండదు అని, వారు పాపంలో నడుచుకొనరని కూడా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, వాక్యానుసారమైన జీవితం జీవించేవారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఒకవేళ ఏదైనా చిన్న పాపం చేసినా కూడా వెంటనే వారిలో ఉన్నటువంటి వాక్యం లేదా పరిశుద్ధాత్మ వాళ్ళని గద్దించి పాపమును గురించి తెలియపరిచి వారు దాన్ని బట్టి మారుమనసు పశ్చాత్తాపం పొంది దేవుని యొద్ద స్థిరపడేదానికి దేవుడు సహాయం చేస్తాడు. మరి ఉదాహరణకు దావీదుని చూస్తే, దావీదు బత్షెబ విషయంలో పాపం చేశాడు. దేవుడు నాతాను ప్రవక్తను పంపించి హెచ్చరించినప్పుడు వెంటనే తన పాపం ఒప్పుకున్న తర్వాత అతను మారుమనసు రక్షణ పొంది కీర్తనలు 51 రచించినట్టు చూస్తున్నాం. అంత మట్టికే కాదు, బత్షెబలో పుట్టినటువంటి కుమారునికి జబ్బు కలిగినప్పుడు అతడు ఉపవాసం ఉండి 7 దినములు అన్నపానములు పుచ్చుకొనక అతని కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని బ్రతికించకపోయినా అతను అందుని బట్టి మరి దేవుని మీద అలగకుండా మరి లేచి భోజనం చేసినప్పుడు పనివారు అడిగారు, ఏమయ్యా బిడ్డ బాగలేదంటే మీరు అన్నపానములు ముట్టుకొనకుండా ఉపవాసం ఉంటే, ఇప్పుడు బిడ్డ చచ్చిపోయాడంటే లేచి స్నానం చేసి తైలం పెట్టుకొని భోజనం చేసి దేవుని మందిరానికి వెళ్తున్నామే అని అడిగినప్పుడు అతను చెప్తున్నాడు, వాడు బ్రతికి ఉన్నప్పుడు దేవుడు నన్ను క్షమించి కరుణించి వాడిని బ్రతికిస్తాడేమోనని నేను వాని కొరకు ఉపవాసం ఉండాను. వాడు చనిపోయిన తర్వాత ఇంకా నేను ఎందుకు ఉపవాసం ఉండవలేను? చనిపోయిన వాడు తిరిగి రాడు కదా, నేను చనిపోయి వాని ఎద్దుకు పోవలసిందే కదా అని చెప్తున్నాడు. అంటే పాపముని గురించి తీర్పుని గురించి ఒప్పింపు చేసే ఒక మనస్సు ఎవరైతే క్రీస్తు యేసునందు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఉంటుంది. మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు పాపం చేసినప్పుడు దేవుడు మన మనస్సాక్షిని గద్దిస్తాడు. నువ్వు పాపం చేసావు, నువ్వు తప్పు చేసావు అన్నప్పుడు వెంటనే మనం ఆ తప్పును బట్టి మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే దేవుడు మనల్ని క్షమించేవాడుగా ఉంటాడు. దావీదు యొక్క జీవితాన్ని మనం చూస్తే చిన్నతనం నుంచి కూడా అరణ్యములో ఉంటూ దేవునితో సహవాసం చేస్తూ గొర్రెలను కాయచు జీవిస్తున్నాడు. మరి ఇశ్రాయేలుకు రాజుగా యెష్షే కుమారులను ఒక్కడిని నేను అభిషేకిస్తానని సమూయేలు ప్రవక్తతో చెప్పి పంపించినప్పుడు 7 అన్నలను చూసి మరి సమూయేలు అనుకుంటాడు, వీరైతే బాగుండు వీడైతే బాగుండు అనుకుంటాడు. కానీ దేవుడు అన్నాడు, మనుషులు బాహ్య రూపమును దర్శిస్తారు కానీ నేను హృదయములను పరీక్షించువాడను, అంతరేంద్రియములను పరీక్షించువాడను అని సెలవిచ్చాడు. వీడు కాడని 7 అన్నలు పక్కకు పంపించేశారు. చివరికి మరి సమూయేలు ప్రవక్త అంటున్నాడు, ఇంతమందేనా నీకు కొడుకులు, ఇంకెవరు లేరా అని అడిగినప్పుడు ఉన్నాడు చివరివాడు. వాడు అడవిలో గొర్రెలను కాయిచున్నాడు అంటే నువ్వు వెంటనే వాడిని పిలిపించు, వాడు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానని సమూయేలు వెయిట్ చేసి మరి అతను వచ్చిన తర్వాత అతను చూసినప్పుడు దేవుడు చెప్పాడు, నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. చూడటానికి పొట్టివాడే, కళ్ళు మనోహరంగా ఉంటుంది, మంచి కలర్ కలిగిన వాడు, కానీ అతను బాహుబలం కలిగిన వాడు కాదు. రాజు అవ్వటానికి ఉన్నటువంటి బాహుబలం అతనిలో లేకపోయినప్పటికీ అతనిలో మంచి మనసు ఉంటుంది, మంచి హృదయం ఉంటుంది, దేవుణ్ణి ప్రేమించి దేవుని మాటకు లోబడే మనసు ఉంటుంది. అందువలన అతన్ని రాజుగా నియమించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం కూడా మన బాహ్య రూపాలు, బాహ్య లక్షణాలు లేదా మనకున్న హోదాలు, పదవులు కాదు. నువ్వు క్రీస్తు యేసునందు ఉన్నావా?
యేసు ప్రభువును కలిగి ఉన్నావా అనగా వాక్యానుసారమైన జీవితము, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉన్నావా, నీకే శిక్షా విధియు ఉండవు. లేని ఎడల మనకు శిక్ష తప్పదు అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనమే తెలుసుకోవాలి మనం ప్రభువులో ఉంటున్నామా లేదా. కేవలము వాక్యానుసారమైన జీవితం జీవిస్తే, పరిశుద్ధాత్మని చేత అభిషేకించబడితేనే దేవుని రాజ్యంలో మనకు స్థానం, లేకపోతే ఆ స్థానం మనం సంపాదించుకోలేం. కాబట్టి అటు ఆత్మీయ అనుభవం మనం కలిగి ఉంటున్నట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, యేసు రక్షక, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఆ శిక్షా విధియు లేదు అని మీరు సెలవిచ్చి ఉండగా, మేము ఆ శిక్షా విధి నుంచి తప్పించుకొనుటకు, నీలో జీవించుటకు, నీ వాక్యానుసారమైన జీవితం మేము ఎప్పుడు జీవిస్తామో పరిశుద్ధాత్మ అభిషేకం మీరు మాకు దయచేస్తారట్టి ఆత్మీయ అనుభవంలో మేము ఈ లోకంలో జీవించి నిన్ను కలిగి ఉండుటకును, శిక్షా విధిని తప్పించుకొనుటకును మాకు సహాయం చేయమని, దీవించి కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.